వివేక చూడామణి 81వ శ్లోకం నుంచి 90వ శ్లోకం వరకు పద్య వివరణ. ఎవరైతే విషయసుఖాలను అనుభవిస్తూ కూడా ముక్తి మార్గంలో పయనించగలమని మందబుద్ధితో అనుకుంటూ ఉంటారో వారు అడుగడుగునా విపత్తులలో చిక్కుకుని చివరికి మృత్యువాత పడతారు. ఎవరైతే తమ మేలు కోరే గురువు యొక్క ఉపదేశాలను చక్కగా అనుష్ఠిస్తూ స్వయంగా వివేక వైరాగ్యాలను కలిగి ఉండి విషయవాసనలను సమూలంగా నాశనం చేస్తారో వారే తప్పకుండా ఫలసిద్ధి పొందుతారు. శిష్య, సర్వ అనర్థాలను తొలగించుకుని నిత్య సుఖదాయకమైన మోక్షాన్ని నీవు నిజంగా పొందాలి అనుకుంటే విషయభోగాలను విషంలాగా విసర్జించాలి. అమృత సమానమైన తోషం అనగా దుఃఖాలను ఖాతరు చేయకుండా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం, దయ అంటే సకల భూతాల హితమును నిర్హేతుకంగా ఎల్లవేళలా కోరుకోవడం, క్షమ సర్వకాల సర్వావస్థలలోనూ ఓరిమి కలిగి ఉండడము, ఆర్జవము ఋతువర్తనం కపటము ఏమాత్రమూ లేని సత్ప్రవర్తన, ప్రశాంతి అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల ఉపశమనం వలన లభించే చిత్తశాంతి. ఈ 5 గుణాలను విస్తారంగా పెంపొందించుకోవాలి. అనాది నుండి ఉన్న అజ్ఞానం వలన మనకు కర్తృత్వ భోక్తృత్వ బంధం అంటే నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనే భావన ఏర్పడింది. ఈ దేహం ఎట్టిది, నేను ఎవరిని, నాకు ఈ దేహానికి గల సంబంధం ఏమిటి అనే విచారణ చేస్తూ బంధ విముక్తి కోసం ప్రయత్నించకుండా ఆ దేహాన్నే తానుగా భావిస్తూ దాని పోషణను గురించిన ఆలోచనలలోనే నిమగ్నమై ఉండేవాడే తనను తాను చంపుకునే ఆత్మఘాతకుడు. శరీర పోషణ పరాయణత్వమే తన నిత్యకృత్యంగా జీవిస్తూ మరొక పక్క మంద వైరాగ్యంతో ఆత్మసాక్షాత్కారాన్ని కోరేవాడు ముసలిని తెప్పగా చేసుకుని నదిని దాటాలని ప్రయత్నించే మూఢుని వంటివాడు. దేహాదులు అంటే శరీరం, భార్యాపుత్రులు మొదలైన వాటి మీద మమకారమే మోహం. ఇది ముముక్షువుకు మృత్యు సమానం. ఈ మోహాన్ని ఎవరు జయిస్తారో వారే మోక్షానికి అర్హులు. ఈ మహామృత్యువైన మోహాన్ని జయించిన వారు మాత్రమే మహోన్నతమైన విష్ణుపదాన్ని అనగా ఆత్మైక్య స్థితిని చేరగలరు. చర్మము, మాంసము, రక్తము, నరాలు, కొవ్వు, మజ్జ, ఎముకలు, మూత్రం, పురీషాలతో నిండిన ఈ స్థూల శరీరం మిక్కిలి హేయమైనది. స్థూల సూక్ష్మభూతాల పంచీకరణ వలన పూర్వజన్మలలోని పుణ్య పాపాల వలన ఏర్పడిన ఈ శరీరం జీవాత్మకు వివిధ అనుభవాలను చవిచూపించే పరికరం. జీవాత్మ మేలుకొని ఉన్నప్పుడు తాను శరీరం కాకపోయినా తానే ఈ శరీరాన్ని అనుకుంటూ రకరకాలైన పుష్పమాల, చందన, కామోపభోగాలను అనుభవిస్తూ ఉంటుంది. అందువలన స్థూలదేహం జాగృతావస్థలో చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. గృహస్థుడు ఒక గృహంలో నివసిస్తూ బాహ్య సంసార కర్మలను ఎలా నిర్వర్తిస్తూ ఉంటాడో అలాగే జీవాత్మ ఈ శరీరాన్ని ఆశ్రయించి చూచుట, వినుట, చేయుట, సుఖించుట మొదలగు ఇంద్రియ వ్యాపారాలను నిర్వహిస్తుంది.